హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం 8th క్లాస్ సోషల్కు సంబంధించి హైదరాబాద్ రాష్ట్రంలో స్వాతంత్రోద్యమం దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. అంతకుముందు ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మన టెలిగ్రామ్ గ్రూపులో టెట్ డిఎస్సికి సంబంధించిన పీడిఎఫ్ లింక్స్ అనేటివి షేర్ చేయడం జరుగుతుంది. వాటితో పాటు డైలీ కరెంట్ అఫైర్స్ కూడా షేర్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, బ్రిటిష్ వారికి లోబడి బ్రిటిష్ విధానాలను పాటించే రాజ్యాలలో వైస్రాయ్ వీరిని నియమించేవారు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, రెసిడెంట్లు అనే అధికారులను నియమించడం జరిగింది. రాజ్యాలు అవలంబిస్తున్న విధి విధానాలపై నిఘా ఉంచేవారు ఈ రెసిడెంట్లు అనే అధికారులు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, ముల్లా అబ్దుల్ ఖయ్యూమ్ స్థాపించిన సంస్థ ఏది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, అంజుమాన్ ఏ మారెఫ్ అనే సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ముల్లా అబ్దుల్ ఖయ్యూమ్ కాంగ్రెస్కు ప్రధాన మద్దతుదారుడు. ఈయన ప్రజల యొక్క సామాజిక ఆర్థిక జీవన విధానాలను మెరుగుపరిచే ఉద్దేశంతో అంజుమాన్ ఏ మారెఫ్ అనే సంస్థను హైదరాబాద్ రాజ్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సంవత్సరంలో హైదరాబాద్ రాష్ట్రంలో ఆర్య సమాజ్ ఏర్పాటు చేయడం జరిగింది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, 1892వ సంవత్సరంలో హైదరాబాద్ రాష్ట్రంలో ఆర్య సమాజం అనేది స్థాపించడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, నిజాంలో మొదట్లో ఏ చక్రవర్తుల కింద ప్రాంతీయ గవర్నర్లుగా ఉండేవాళ్ళు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, మొఘలుల పాలనలో వీళ్ళు ప్రాంతీయ గవర్నర్లుగా పనిచేయడం జరిగింది నిజాంలు అనేవారు. ఆప్షన్ డి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, నిజాం రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధిపరచడానికి ఎన్ని రూపాయల మూలధనంతో పారిశ్రామిక ట్రస్ట్ నిధిని ఏర్పరిచాడు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, 1 కోటి రూపాయల మూలధనంతో పారిశ్రామిక ట్రస్టును ఏర్పాటు చేయడం జరిగింది. రైల్వేలు, రోడ్లు, విమానం, విద్యుత్ వంటి వాటికి నిజాం ప్రత్యేక శాఖలను ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా చేయడానికి పారిశ్రామిక ట్రస్ట్ నిధిని 1 కోటి రూపాయలతో నిజాం ఏర్పాటు చేయడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, హైదరాబాద్లోని చారిత్రక కట్టడాలను కాపాడడానికి పురావస్తు శాఖను ఏర్పాటు చేసిన సంవత్సరం ఏది? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ ఏ, 1914వ సంవత్సరంలో హైదరాబాద్ రాష్ట్రంలో పురావస్తు శాఖను ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్లో మ్యూజియం, ఢిల్లీలోని హైదరాబాద్ భవనం వంటి వీరి కాలంలో కట్టిన ప్రముఖ సంస్థలు చారిత్రక కట్టడాలను రక్షించడం కోసం పురావస్తు శాఖను 1914వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, 1936వ సంవత్సరంలో రాజ్యాంగ సంస్కరణలను ప్రతిపాదించింది ఎవరు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, రావి నారాయణ రెడ్డి. నిజాం వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్న ముఖ్య నాయకుల్లో రావి నారాయణ రెడ్డి ఒకరు. ఇతను 1936వ సంవత్సరంలో రాజ్యాంగ సంస్కరణలను ప్రతిపాదించడం జరిగింది. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, భారత జాతీయ కాంగ్రెస్ ప్రధాన మద్దతుదారుడైన హైదరాబాద్ ప్రాంతానికి చెందినవారు ఎవరు? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ డి, ముల్లా అబ్దుల్ ఖయ్యూమ్. భారత జాతీయ కాంగ్రెస్కు ముల్లా అబ్దుల్ ఖయ్యూమ్ మద్దతుదారుడు కావడం జరిగింది. ఈయన హైదరాబాద్ ప్రాంతానికి చెందినవాడు. ఆప్షన్ డి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, జతపరచుము. 1941వ సంవత్సరంలో అక్షరాస్యతకు సంబంధించి జతపరచడం అడగడం జరిగింది. ఇక్కడ ట్రావెన్కోర్ చూసుకున్నట్లయితే 47.7% అనేది ట్రావెన్కోర్ రాజ్యంలో కలదు. బరోడాలో చూసుకున్నట్లయితే 23% అనేది అక్షరాస్యత ఉంది. మైసూర్ రాజ్యంలో 12.2%, హైదరాబాద్ రాజ్యంలో 9.3% అనేది అక్షరాస్యత ఉంది. దీనికి ఆన్సర్ వచ్చేసి
ఆప్షన్ డి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, గోల్కొండ పత్రిక సంపాదకుడు ఎవరు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి సురవరం ప్రతాపరెడ్డి. గోల్కొండ పత్రిక సంపాదకుడు సురవరం ప్రతాపరెడ్డి. ఆప్షన్ డి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సంవత్సరంలో నిజాం హైదరాబాద్ స్టేట్ బ్యాంకును స్థాపించాడు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 1941 సంవత్సరంలో నిజాం హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ని స్థాపించడం జరిగింది. ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఇది భాగంగా కావడం జరిగింది. హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ అనేది ఆ రాష్ట్రానికి కేంద్ర బ్యాంకుగా వ్యవహరించింది. ఆప్షన్ 2 1941 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్ర మహాసభ ఏర్పాటైన సంవత్సరం ఏది? దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ 1930 సంవత్సరంలో వివిధ వర్గాలకు చెందిన నాయకులు ఒక పెద్ద సంఘంగా ఏర్పడాలని నిర్ణయించుకొని 1930 సంవత్సరంలో ఆంధ్ర మహాసభ ఏర్పాటు చేయడం జరిగింది. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, 1901 సంవత్సరంలో శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయంను స్థాపించిన వారిలో ఎవరు లేరు? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ సి రామస్వామి వెంకట్రామన్ అనే వ్యక్తి శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం స్థాపించిన వ్యక్తుల్లో లేరు. ఉన్నవారు చూసుకున్నట్లయితే కోమటిరాజు లక్ష్మణరావు, నాయని వెంకట రంగారావు, రావిచెట్టు రంగారావు 1901 సంవత్సరంలో హైదరాబాదులో ఆంధ్ర భాష శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయంను స్థాపించిన వ్యక్తులు. ఆప్షన్ సి అనేది దీనికి సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, చివరి నిజాం ఎవరు? చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్ర మహాసభ సభ్యులను చేర్చుకోవడం ద్వారా ఎవరు గ్రామీణ ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీని స్థాపించాడు? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ డి దేవులపల్లి వెంకటేశ్వరరావు గ్రామీణ ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీని స్థాపించడం జరిగింది. ఆప్షన్ డి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఏ నిజాం రాజు రాష్ట్రంలో రాజకీయ కార్యకలాపాలను నిషేధిస్తూ అనేక ఫర్మానాలు జారీ చేశాడు? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే చివరి నిజామైన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఆప్షన్ డి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, హైదరాబాద్ రాజ్యంలో ప్రజలు మాట్లాడే భాషలు ఏవి? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ డి పైవన్నీ. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ప్రజలు మరాఠీ, ఉర్దూ, తెలుగు, దక్కని ఉర్దూ, కన్నడం అనే భాషలు మాట్లాడేవారు. కాబట్టి ఆప్షన్ డి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ ఆవిర్భవించిన సంవత్సరం ఏది? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ సి 1938 సంవత్సరంలో హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ అనేది ఏర్పాటు కావడం జరిగింది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, 1924 సంవత్సరంలో ఆంధ్ర జనసంఘం ఏర్పాటు చేసిన వారు ఎవరు? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ మాడపాటి హనుమంతరావు. మాడపాటి హనుమంతరావు మరికొంతమందితో కలిసి ఆంధ్ర జనసంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, హైదరాబాద్ నగర మేధావి వర్గాలలో తొలి విప్లవవాదుల్లో ముఖ్యులు ఎవరు? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ ముగ్ధం మొయినుద్దీన్. దీనికి ఆన్సర్ వచ్చేసి ముగ్ధం మొయినుద్దీన్. ఇతను హైదరాబాద్ నగర మేధావి వర్గాల్లో తొలి విప్లవవాదుల్లో ఒకరు. మొయినుద్దీన్ గారు ఉస్మానియా విశ్వవిద్యాలయ అధ్యాపకులుగా పనిచేయడం జరిగింది. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, నిజాం రాజుల పాలనా కాలంలో హైదరాబాద్ రాష్ట్ర అధికార భాష ఏది? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ బి ఉర్దూ. నిజాం రాజుల పాలనా కాలంలో ఉర్దూ అనేది హైదరాబాద్ రాష్ట్ర అధికార భాషగా ఉండేది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం.
నెక్స్ట్ క్వశ్చన్, హైదరాబాద్ రాష్ట్రంలో క్రింది ఏ భాష వివక్షతకు గురి అయ్యింది? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ సి, తెలుగు భాష అనేది హైదరాబాద్ రాష్ట్రంలో వివక్షతను ఎదుర్కొంది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, హైదరాబాద్లో జాతీయవాదాన్ని మేల్కొల్పింది ఎవరు? హైదరాబాద్ రాష్ట్రంలో జాతీయవాదాన్ని మేల్కొల్పింది అఘోరనాథ్ చటోపాధ్యాయ. ఆప్షన్ డి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, 1941 సంవత్సరంలో హైదరాబాద్ రాష్ట్రంలోని మహిళా విద్యావంతుల శాతం ఎంత? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 4.3 అనేది మహిళా అక్షరాస్యత శాతం అనేది హైదరాబాద్ రాష్ట్రంలో 1941 సంవత్సరంలో ఉండడం జరిగింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 9.3 అనేది పర్సెంటేజ్ అనేది అక్షరాస్యత అనేది ఉంది తెలంగాణ ప్రాంతంలో. ఇందులో మహిళా అక్షరాస్యత 4.3 అనేది ఉండడం జరిగింది 1941 సంవత్సరానికి సంబంధించి. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, హైదరాబాద్ను స్వతంత్ర రాష్ట్రంగా ఉంచాలనుకున్నది ఎవరు? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ బి, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. హైదరాబాద్ను స్వతంత్ర రాజ్యంగా ఉంచాలనుకున్నది చివరి నిజామైన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, హైదరాబాద్లో హరిజనోద్ధరణ కార్యక్రమాలను చేపట్టిన వ్యక్తి ఎవరు? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ డి, బద్దం ఎల్లారెడ్డి. 1930 సంవత్సరంలో జరిగిన ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్న మొదటి తరం జాతీయ నాయకుల్లో బద్దం ఎల్లారెడ్డి ఒకరు. హైదరాబాద్ రాష్ట్రంలో హరిజనోద్ధరణ కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ఆప్షన్ డి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఎవరు ప్రజల సామాజిక, మేధో, ఆర్థిక జీవనాలను మెరుగుపరిచే ఉద్దేశంతో అంజుమాన్ అనే సంస్థను స్థాపించారు? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ సి, ముల్లా అబ్దుల్ ఖయ్యూమ్. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్ర మహాసభ వ్యవస్థాపకులలో ప్రధాన వ్యక్తి ఎవరు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, పైవారిద్దరు. మాడపాటి హనుమంతరావు మరియు రావి నారాయణ రెడ్డి ఆంధ్ర మహాసభ వ్యవస్థాపకులలో ప్రధాన వ్యక్తులు. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రోజున భారతదేశంలో హైదరాబాద్ రాష్ట్రం భాగం అయ్యింది? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ సి, 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనం కావడం జరిగింది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. ఇది ఫ్రెండ్స్ 8th క్లాస్ సోషల్కు సంబంధించిన వీడియో. నెక్స్ట్ 9th క్లాస్కు సంబంధించిన వీడియోలోనూ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్లో టెటో డిఎస్కి సంబంధించి అలాగే కరెంట్ అఫైర్స్కు సంబంధించిన లింక్స్, పీడిఎఫ్ లింక్స్ అనేటివి పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.